తీవ్రవాద కేసు పెట్టాలంటే ఫస్ట్ పెట్టాల్సిన చిదంబరం మీదన. హోంమంత్రిగా చేస్తూ తీవ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి వాడు, హోంమంత్రిగా చేస్తూ అసలు తీవ్రవాదాన్ని దాచేసి స్వయంగా తనే అఫిడవిట్లు తయారు చేసి తనే స్వయంగా ఛార్జ్షీట్లను మార్చేసినటువంటి వాడు. మాలేగావ్ పేలుళ్లలో దొరికినటువంటి వాడు, మాలేగావ్ పేలుళ్లతో పాటు హైదరాబాద్ ఇట్లాంటి పేలుళ్లలో అసలోడు దొరికితే ఆ దొరికినటువంటి వాడిని తప్పించేసేసి ఏకంగా హిందువుల్ని ఉన్మాదులుగా చూపించే ప్రయత్నం చేసినటువంటి, అంటే తీవ్రవాదిని కాపాడి లేని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి తీవ్రవాదాన్ని కాపాడే ప్రయత్నం చేసినాడు. బొక్కలో దొయ్యాల, చెప్పకూడదు వినిపించాలి ఆ యదవని. ఎందుకంటే అంత దుర్మార్గం చేశాడు. భారతదేశపు వ్యవస్థని సర్వనాశనం చేయబోయాడు. ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా మార్చాలనుకున్నాడు, ఒక పాకిస్తాన్ లాగా తయారు చేయాలనుకున్నాడు. ఎప్పుడైతే తీవ్రవాదం అనేటటువంటిది ఇక్కడ మెజారిటీ మతం స్వీకరించిందని చెప్తే ప్రపంచ దేశాలు మనల్ని ఆ దృక్పథంతో చూడడం ప్రారంభిస్తే అడుక్కు తినిపోవాలి. అంటే వాడి దేశ వాడి ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను పరంగా పెట్టిన రాక్షసుడు. అయ్యగారు ఇప్పుడు ఏమంటాడంటే, ఇది నిన్న అమిత్ షా అన్నాడు, అఫ్జల్ గురు ఉరికి కూడా తనే ఆపుకొచ్చాడు, కాపాడుకొచ్చాడు. అబ్బాబ్బే నాకేం సంబంధం, రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్ష ఉంటే ఆ క్షమాభిక్షని ఉన్నప్పుడు ఉరి తీయకూడదు కాబట్టి మేము ఆపాం. సిగ్గుండద్దా? రాష్ట్రపతి ఎవరు ఆ రోజున? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వపు రాష్ట్రపతిగా, వేరే రాష్ట్రపతి ఉన్నారా? ఎందుకు వెళ్ళి చెప్పాలా నువ్వు హోమ్ మినిస్టర్గా? ఏమన్నాడు, దేశాన్ని నాశనం చేయబోయినటువంటి రాక్షసుడు అట్టంటోండి నువ్వెందుకు క్షమాభిక్ష అని చెప్పి పెండింగ్లో పెడతావని అడగాలిగా. లేకపోతే క్యాబినెట్లో తీర్మానం పెట్టి తొందరగా తేల్చేయండి వాడిని, క్షమాభిక్ష పెట్టబాకండి అని చెప్పేసి పంపించాలి కదా. అంటే చివరికి తీవ్రవాది మతం ప్రాతిపదికన తీవ్రవాదిని కూడా కాపాడతాడనమాట. అదే హిందువులని ఏమీ కాకపోయినా తీవ్రవాదులుగా చూపెడతాడనమాట. నిస్సిగ్గుగా ఒప్పుకుంటున్నాడు అనమాట.